మా వీడియో మీకు నచ్చిందా? వెంటనే లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్లలో పంచుకోండి. మా మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. మీ అందరికీ హ్యాపీ దీపావళి. జయమ్ము నిశ్చయమ్మురా షోలో హీరో రామ్ పోతినేని తన కుటుంబం గురించి ఎమోషనల్ విషయాలు పంచుకున్నారు. విజయవాడలో కులాల కుమ్ములాటల కారణంగా వారు సర్వం కోల్పోయి చెన్నైకి వలస వెళ్లాల్సి వచ్చిందని వివరించారు. ఈ అనుభవం తన జీవితాన్ని ఎలా మార్చిందో తెలిపారు. జయమ్ము నిశ్చయమ్మురా షో సక్సెస్ఫుల్గా దూసుకుపోతుంది. జగపతి బాబు హోస్టింగ్ సున్నితంగా సుత్తిలేకుండా సాగుతుండగా నాగార్జున, శ్రీలీల, నాగ చైతన్య, సందీప్ రెడ్డి వంగ, ఆర్జీవీ లాంటి సెలబ్రిటీల స్టోరీలు, సక్సెస్ జర్నీలతో ఆడియన్స్ను కనెక్ట్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. నాణేనికి ఒకవైపు మాత్రమే మనకు తెలుసని రెండో వైపు గురించి బయటకు తెస్తున్నాడు. ఈ క్రమంలో ఆర్జీవీ లాంటి వ్యక్తిలోనూ ఇతరుల కోసం త్యాగం చేసే గుణం ఉందని గుర్తించేలా చేశాడు. మనకు కనిపించే స్టార్స్ వెనుక తెలియని ఎమోషనల్ స్టోరీస్ ఉన్నాయని చెప్తున్నాడు. ఇక తాజా ఎపిసోడ్లో రామ్ పోతినేని అతిథిగా హాజరుకాగా కులం గొడవలతో తన కుటుంబం ఎంత నరకం అనుభవించిందో చెప్పుకొచ్చాడు. నేను పుట్టిన తర్వాత విజయవాడలో కులాల కొట్లాటలు చెలరేగాయి. దీంతో ఒక్కరాత్రిలోనే నా కుటుంబం మొత్తం కోల్పోయి మళ్లీ మొదటి నుంచి మొదలు పెట్టాల్సి వచ్చింది. మేము చెన్నైకి వెళ్లిపోయాం. ఆ ట్రాన్సిషన్ నిజంగా నాకు షాక్ అనిపించింది. అందుకే మా నాన్న అంటే నాకు చాలా రెస్పెక్ట్ అని చెప్పుకొచ్చాడు. రామ్ పోతినేని పంచుకున్న ఈ నిజమైన సంఘటన సెలబ్రిటీల తెర వెనుకటి జీవితాలను తెలియజేస్తుంది. కులాల విభేదాలు ఒక కుటుంబాన్ని ఎంతగా ప్రభావితం చేస్తాయో ఈ కథ స్పష్టం చేస్తుంది. ఇది అనేక మందికి గుణపాఠంగా నిలుస్తుంది.